సార్ ఇప్పుడు మనం ఒక 500 నుంచి 1000 తక్కువలో తక్కువ అంటున్నా. ఇది మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం రిచ్ అవ్వచ్చా అని చాలామంది ఒక క్వెషన్ రైజ్ అయ్యారు. ఈ క్వెషన్‌కి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ అండి, మనం ఎవ్రీడే ఎవరెవరు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో ఒకసారి మనం రాసుకోవాలి. అంటే ఎవ్రీడే మనం ఎంతెంత ఖర్చు చేస్తున్నాం. కొంతమంది 500 చేస్తుంటారు, కొంతమంది 1000 చేస్తుంటారు, కొంతమంది 5000 చేస్తున్నారు, 10,000 కూడా చేస్తుంటారు. అంటే తక్కువలో తక్కువ 500-1000 ఆ! రేంజ్‌లో. ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారు. అంటే నేను జస్ట్ ఎక్స్‌పెన్సెస్ చెప్తున్నాను ఫస్ట్. ఆ ఎక్స్‌పెన్సెస్‌లో మనకు అవసరం లేని ఖర్చులు అట్‌లీస్ట్ ఒక 500 నుంచి 1000 రూపీస్ అయితే చేస్తుంటారు. చాలామంది చేస్తుంటారు. సో, ఓవరాల్‌గా యావరేజ్‌గా మనం ఒక 500 రూపీస్ మనం సేవ్ చేయగలిగితే ఎంత అవుతుంది అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకే. అది ఎందుకు అవుతుందో కూడా చెప్తాను. సో, 500 రూపీస్ పర్ డే. మంత్‌లో మనకి 30 డేస్ తీసుకుందాం. 500 ఇంటూ 30 డేస్ ఎంత అవుతుంది? 15,000. 15,000 రూపీస్ మనకి అట్ ఎ టైమ్ పెట్టడం అంటే ఎవ్వరి వల్ల కాదు. అవును. రూ. 1,00,000 సంపాదించిన వాళ్ళకి కూడా 15,000 ఎస్ఐపి చేయమంటే చెయ్యరు. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఇక్కడ ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈఎంఐస్ ఉంటాయి. లోన్స్ ఉంటాయి. సో, ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయి. చిల్డ్రన్స్‌ది గానీ, లేకపోతే పేరెంట్స్‌ని టేక్ కేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో, కానీ వాళ్ళు ఎవ్రీడే 500 పెట్టడం అంటే వాళ్ళకి పెద్ద బర్డెన్ అనిపియదు. సో, దానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ డైలీ ఎస్ఐపి. ఓకే. డైలీ ఎస్ఐపి అంటే ఎవ్రీడే మన అకౌంట్‌లోకెళ్ళి ఒక 500 రూపీస్ డిడక్ట్ అయ్యి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎస్ఐపి. అది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ కావడం అన్నమాట. ఓకే. సో, చాలా మంది ఏమనుకుంటారు అంటే 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎందుకు ఎక్కువ అమౌంట్ వస్తది. చాలా తక్కువ తక్కువ అమౌంటే రావాలి గదా! అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే మనకి బ్యాంక్స్‌లలో వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్. మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్. అవును. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 100 రూపీస్ మీరు సింపుల్ ఇంట్రెస్ట్‌లో పెడితే 1 ఇయర్ తర్వాత 110 రూపీస్ అవుతది. 10% ఇంట్రెస్ట్ రేట్ ఏసుకుంటే. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌లో కూడా 1 ఇయర్‌కి 10% వస్తది. 10% అనుకుంటే కూడా 110 రూపీసే అవుతది. కానీ సెకండ్ ఇయర్‌లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతుంది అంటే 100 రూపీస్ మీద 110 రూపీస్ అవుతది కదా! సింపుల్ ఇంట్రెస్ట్‌లో. దానికి మళ్ళీ 10 రూపీస్ యాడ్ అవుతది. సింపుల్ ఇంట్రెస్ట్‌లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతదంటే 110 రూపీస్ మీద 10% యాడ్ అవుతది. అప్పుడు మీకు ఓవరాల్‌గా 121 రూపీస్ అవుతది 2 ఇయర్స్ తర్వాత. చిన్న చిన్న డిఫరెన్సే. ఇయర్ బై ఇయర్ చాలా చిన్న డిఫరెన్సే. సో, ఈ 15,000 రూపీస్ అంటే ఎవ్రీడే 500 రూపీస్ మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకోగలిగితే ఎవ్రీ ఇయర్ అనేది మీకు ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతది. కానీ గెస్ చేయగలుగుతారా? ఇదే 15,000 రూపీస్ పర్ మంత్ మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 15 ఇయర్స్ ఆ 15,000 రూపీస్ కాస్త 1,00,00,000 రూపీస్ అవుతది. ఓకే. సో, ఇంకొంచెం పెంచుదాం అమౌంట్‌ని. 500 రూపీస్ నుంచి 1000 రూపీస్‌కి చేద్దాం. 1000 రూపీస్‌కి చేస్తే మీకు 15 ఇయర్స్ కూడా టైం పట్టదు. 7 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్‌లోనే మీరు 1,00,00,000 అనే మైల్‌స్టోన్‌ని రీచ్ అయిపోతారనమాట. ఓకే. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట.